నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. విమాన ప్రమాద స్థలికి బోయింగ్ ప్రతినిధులు, దుర్ఘటన ప్రాంతం పరిశీలన. ఇరాన్పై అణుదాడి చేస్తే ఊరుకోబోమన్న పాకిస్తాన్, ఇజ్రాయెల్పై అణ్వాస్త్రాలు ప్రయోగిస్తామని హెచ్చరిక. ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్, ఫార్ములా ఈ కార్ కేసులో ప్రశ్నిస్తున్న అధికారులు. కాసేపట్లో విశాఖకు సీఎం చంద్రబాబు, యోగాంధ్ర వేడుక ఏర్పాట్లు పరిశీలన. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల యోగాంధ్ర కార్యక్రమాలు, ప్రజలతో పాటు ఆసనాలు వేసిన ప్రజా ప్రతినిధులు, అధికారులు. తాజా అంశాన్ని చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణనాయుడు అడిగి తెలుసుకుందాం. కృష్ణనాయుడు, చెప్పండి, కొండపల్లి మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకోవడంపై దీనికి సంబంధించిన మరిన్ని వివరాలేంటి? కొండపల్లి మున్సిపాలిటీకి సంబంధించి ప్రిసైడింగ్ అధికారి కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో చైర్మన్, వైస్ చైర్మన్ యొక్క అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. హైకోర్టు ఆదేశాలతో ఇవాళ కృష్ణ చైతన్య వారి పేర్లను ప్రకటించారు. అయితే దాదాపు 4 సంవత్సరాల క్రితం ఈ ఎన్నిక జరిగింది. ఆ తర్వాత అప్పటి ఎంపీ, విజయవాడ ఎంపీ కేశినేని నానికి సంబంధించినటువంటి ఓటు హక్కు పైన హైకోర్టుకు వెళ్లడం జరిగింది. దీంతో ఇది కోర్టులో దాదాపు 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాలు కోర్టులో చేసినట్టుగా చివరికి సీల్డ్ కవర్ లో ఈ ఎన్నికకు సంబంధించి ఏదైతే ఉత్తర్వులు ఉన్నాయో వాటిని వెల్లడించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 10 రోజుల క్రితమే హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో దీనికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు ప్రిసైడింగ్ అధికారి కృష్ణ చైతన్య చేశారు. ఆయన ఆధ్వర్యంలోనే ఈ రోజు ఏదైతే చైర్మన్, వైస్ చైర్మన్ యొక్క పేర్లు వెల్లడించడం జరిగింది. చైర్మన్ గా చెన్నబోయిన చిట్టిబాబు, వైస్ చైర్మన్ గా ఇండిపెండెంట్ గా గెలిచినటువంటి టీడీపీకి మద్దతు ఇచ్చినటువంటి శ్రీదేవిని ఎంపిక చేశారు. అయితే దీనిపైన కాసేపు క్రితమే టీడీపీకి, వైసీపీకి చెందినటువంటి ఎవరైతే కౌన్సిలర్లు ఉన్నారో వారు ఇక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. అయితే దాంతో పాటు స్థానిక ఎమ్మెల్యే, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కూడా వచ్చారు. అయితే మొత్తం 29 సీట్లు ఉన్నటువంటి ఈ మున్సిపాలిటీలో 16 ఓట్లు టీడీపీకి రాగా 15 ఓట్లు వైసీపీకి వచ్చాయి. అయితే ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా టీడీపీకి మద్దతు ఇచ్చారు. దీంతో ఈజీగా ఇక్కడ ఎన్నికలో టీడీపీ గెలుపొందడం జరిగింది. అయితే కాసేపు క్రితమే ఇక్కడికి చేరుకున్నటువంటి వసంత కృష్ణప్రసాద్ ఈ ఏదైతే పేర్లు ప్రకటించేటప్పుడు ఉన్నారో కృష్ణ చైతన్య ఈ పేర్లను ప్రకటించడం జరిగింది. ధన్యవాదాలు కృష్ణనాయుడు. శ్రీహరికోటలోని షార్కు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర అలజడి రేపింది. చెన్నైలోని సిఐఎస్ఎఫ్ కమాండెంట్ కార్యాలయానికి అర్ధరాత్రి బెదిరింపు కాల్స్ వచ్చాయి. బాంబు బెదిరింపు దృష్ట్యా శ్రీహరికోటలో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. శ్రీహరికోటలోని అడవుల్లో అణువణువు భద్రతా దళాలు తనిఖీలు చేపట్టాయి. తనిఖీల్లో సిఐఎస్ఎఫ్ బృందాలు, పోలీస్ బలగాలు ఉన్నాయి. షార్లో తీవ్రవాదులు ఉన్నారంటూ తమిళనాడు కమాండ్ కంట్రోల్కు ఫోన్ కాల్స్ కలకలం సృష్టించాయి. తెల్లవారుజాము నుంచి శ్రీహరికోటలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. సిఐఎస్ఎఫ్ బలగాలు బృందాలుగా ఏర్పడి షార్ చుట్టుపక్కల కూంబింగ్ నిర్వహిస్తుండగా సముద్ర మార్గాల్లో కూడా తీర ప్రాంత రక్షణ దళాలు తనిఖీలు చేస్తున్నాయి. షార్ మొదటి గేటు వద్ద షార్ ఉద్యోగుల కాలనీలోనూ నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. కోనసీమ జిల్లా అంతర్వేది సాగర సంగమం వద్ద బోటులో నుంచి జారిపడి 2 మత్స్యకారులు మృతి చెందారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ అడిగి తెలుసుకుందాం. సాయికృష్ణ, చెప్పండి, ఈ ఘటన ఎలా జరిగింది, మృతుల వివరాలేంటి? వెంకటేష్, అంతర్వేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని తీర ప్రాంతం, సముద్ర తీరం, గోదావరి సంగమ క్షేత్రం. ఇక్కడ గత కొన్ని రోజులుగా వాతావరణంలో మార్పులు వచ్చాయి. సముద్రం అల్లకల్లోలంగా మారుతోంది. నాగాయలంక నుంచి ఒక మత్స్యకారుల బోటు 6గురితో ఆ ప్రాంతం నుంచి సముద్రంలో చేపల వేట చేసుకుంటూ ఈ తీరానికి వచ్చారు. ఉదయం చాలా సముద్రం
అల్లకల్లోలంగా మారటం, ఇబ్బందికరంగా ఉండటంతో పడవ ముందుకు వెళ్లే మార్గం లేక ఒడ్డు చేరేందుకు మత్స్యకారులంతా ప్రయత్నం చేశారు. ఆ క్రమంలోనే ఇద్దరు గాలికి బోట్లో నుంచి ఇద్దరు మత్స్యకారులు జారి సముద్రంలో పడిపోయారు. ఈ ప్రమాదంలో ఇద్దరు గల్లంతయ్యారు. ఇద్దరు మృతదేహాలను కూడా ఇతర మత్స్యకారులు అలాగే స్థానికులందరూ కలిసి మత్స్యకారులు ఆ మృతదేహాలను ఒడ్డు చేసి ఇద్దరు మృతి చెందిన పరిస్థితి. మిగతా నలుగురు అయితే సురక్షితంగా ఉన్నారు. సముద్రం చాలా అల్లకల్లోలంగా ఉంది. నిన్నటి నుంచే చేపల వేట 2 నెలల చేపల విరామం తర్వాత వేట ప్రారంభమైంది. ఈ పరిస్థితుల్లో సముద్ర తీరమంతా కూడా గాలులు మొత్తం కోస్తా ఇబ్బందికరంగా ఉంది. రాకపోకలు సముద్రంలో చేపల వేటకు అనుకూలంగా లేని పరిస్థితుల్లో వారంతా సురక్షితంగా బయటికి వచ్చేందుకు చేసిన ప్రయత్నంలో ఇద్దరు చనిపోవడంతో చాలా తీవ్రమైన ఆవేదన వ్యక్తం అవుతోంది. మిగతా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేద నుంచి తుని మండలం, తుని నియోజకవర్గం అద్దిరిపేట వరకు కూడా సముద్రం ఇబ్బందికరంగా మారింది. కాబట్టి చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. వీలైనంత వరకు కూడా చేపల వేట ప్రస్తుతం మాత్రం వెళ్ళకపోవడమే మంచిదని ఇదిగా అయితే అధికారులు తెలియజేస్తున్నారు. వెంకటేష్, ధన్యవాదాలు సాయికృష్ణ. గిట్టుబాటు ధరలు లేక అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. నియోజకవర్గంలో వేలాది ఎకరాల్లో మామిడి పంట పండిస్తుంటారు. రైల్వే కోడూరు, ఓబులవారిపల్లి, చిట్వేలు, పెనకలూరు, పొల్లంపేట మండలాల రైతులు మామిడి పంటను రైల్వే కోడూరులోని ప్రైవేటు మామిడికాయల యార్డుకు తరలిస్తారు. ఈ మండీల నుంచి వందల సంఖ్యలో మామిడికాయలను ఇతర జిల్లాలకు, రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. ఈ ఏడాది పంట దిగుబడి బాగా ఉన్నా సరైన ధరలు లేక నష్టాల పాలవుతున్నామని రైతులు వాపోతున్నారు. వ్యాపారులు, మధ్యవర్తులు కుమ్మక్కై భారీగా ధరను తగ్గించేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రాయితీ ఇస్తామని చెబుతున్నా అది వస్తుందో రాదో తెలియక దిక్కుతోచని స్థితిలో పడ్డామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలీలు కానీ ట్రాక్టర్ బాడుగులు కానీ 10,000 రూపాయలు వస్తున్నాయి. లాస్ట్కి పట్టి వేసి చూస్తే 4 టన్నుల కాయలు తెస్తే వాళ్ళకి 2,000, 3,000 అట్లా వస్తున్నాయి. అటు తోటల్లో పోతున్నాయి, ఇట ఫ్యాక్టరీ వాళ్ళు కాయలు ఎత్తక రైతుల పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. 3 రూపాయలకు బెగులూరు కాయలు అడుగుతున్నారు. కూలి వాళ్ళకి కూడా రావడం లేదు. మాకు పెట్టినాము 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినాము. ఇక్కడ పంట ఉన్నది, ఇక్కడ పంట ఉన్నది, ఫ్యాక్టరీలు ఎత్తుకోలేదు. మాకు ఎక్స్పోర్ట్ లేదు, మాకు జ్యూస్ పోలేదు, మాకు బరువు ఉండదు, 10 ఏళ్ళకు ఉండదని మమ్మల్ని రైతులను ఉరిపోసుకొని వచ్చేట్టుగా అందరూ ఫ్యాక్టరీ వాళ్ళు, వ్యాపారస్తులు అందరూ కలిసి ఈ పని చేస్తున్నారు. సంవత్సరం నాకు వచ్చి 10 లక్షల వరకు ఖర్చు అవుతుంది. పోయినసారి ఏం మామిడికాయలు తక్కువ కాస్తాయి, ఈసారి ఏదో కాసినది డబ్బులు వస్తుంది అనుకున్నాం. ఖర్చు అది ఇది. ఇప్పుడు మార్కెట్ సుమారు 3 రూపాయలతో ఫ్యాక్టరీ వాళ్ళు కొంటున్నారు. కిలో 4 రూపాయలు కట్టించిన దాని వల్ల ఏదైనా 2-3 లక్షలు కవర్ అయితే అట్టన్నా మాకు లబ్ధి చేకూరుతుంది. నీలం అంటే పోయిన సంవత్సరం 45-50 రూపాయలు పోతా ఉండింది. అటువంటిది ఈ సంవత్సరం 14-15 నుంచే సిండికేట్ అయిపోయారు. 3 రూపాయలు, 4 రూపాయలు, 5 రూపాయలు అంటున్నారు. అదే రేటు ఇదే సమయంలో మదనపల్లెలో చూస్తే 10 రూపాయలు, 12 రూపాయలు వెళ్తుంది. మా విన్నపం ఏమిటంటే ఇటుపక్క రైల్వే కోడూరులో మన మదనపల్లె లాగా వీలైనంత రకాల పండ్ల మండీలు ఏదైనా అమరిస్తే రైతులకు చాలా వీలుగా ఉంటుంది. నీలం కావచ్చు, ఇంకా బెనిషా కావచ్చు, ఏది మార్కెట్ ఆశాజనకంగా లేదు. ఈ వర్షాల వల్ల నీలంకాయలకు మంగులు వచ్చేస్తున్నాయి. దానివల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. గవర్నమెంట్ వారు ఎలా అయినా ఆదుకోవాలని కోరుకుంటున్నాం. సీఎం చంద్రబాబు యోగా చేయడం కారణంగానే నిత్య యువకుడిలా రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని మంత్రి సవిత అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ మండలంలోని కియా కార్ల తయారీ పరిశ్రమ ఆవరణలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ చేతన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. యోగా సాధన చేయడం వల్లనే మెరుగైన ఆరోగ్యం లభిస్తుందని మంత్రి అన్నారు. ఆరోగ్యంలో ముఖ్య భాగం ఏమంటే యోగా చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు ఈ రాష్ట్రాన్ని 75 ఏళ్ల యువకుడు ఈ రోజు పరుగులు పెట్టిస్తున్నారంటే మనందరూ ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలి. మరి ఏదైతే నరేంద్ర మోడీ గారు ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 175 నియోజకవర్గాల్లో యోగా అవేర్నెస్ క్లాసులు పెట్టారు. కియా పరిశ్రమ, ఎందుకంటే కియా అందరికీ స్ఫూర్తి. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. ఖచ్చితంగా రోజు ప్రతి ఒక్కరూ ఒక 1 అవర్ యోగా చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. అదేవిధంగా మరి వైజాగ్లో మరి యోగా డే 21న మనం ఘనంగా జరుపుకోబోతున్నాం. ఎందుకంటే 5 లక్షల మందితో యోగా చేస్తున్నాం. కాబట్టి అందరూ దీనికి సహకరించాలి. ప్రతి ఒక్కరూ వారి ఆరోగ్యాన్ని గురించి కూడా కాపాడుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. భారతీయ సంస్కృతిలో యోగా అంతర్భాగమని కోనసీమ జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
కలెక్టర్ మహేష్ కుమార్తో పాటు పలువురు జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు హాజరై యోగాసనాలు వేశారు. చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మరి ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంలో ప్రధానమంత్రి గారు వైజాగ్ వచ్చి మన రాష్ట్రంలో పాలు పంచుకుంటున్న శుభ సందర్భంలో ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ప్రతి చోట ఆ యోగా డేను అందరూ జరుపుకోవాలని, విజయవంతం చేయాలని కోరుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. బీఆర్ఎస్ పార్టీలో ఒకరిద్దరిని జైల్లో పెట్టొచ్చు తప్ప లక్షల మంది కేసీఆర్ సైన్యాన్ని టచ్ చేసే ధైర్యం లేదని కేటీఆర్ తేల్చి చెప్పారు. ఫార్ములా ఈ కార్ కేసులో ఏసీబీ విచారణకు హాజరైన ఆయన వేధింపులతో సాధించేమీ లేదన్నారు. అన్నింటికీ తెగించామని పునరుద్ఘాటించారు. పెద్దలు కేసీఆర్ గారిని, పెద్దలు హరీష్ రావు గారిని కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టి మీరు పైశాచికానందం పొందొచ్చు. ఇవాళ ఏసీబీ ముందుకి విచారణకు పిలిపించి కొంత మానసికంగా రాక్షసానందం పొందుతూ ఉండవచ్చు. అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు. కానీ ఒకటి పక్క, తెలంగాణ కోసం గతంలోనే జైలుకు పోయి వచ్చిన వాళ్ళం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ బ్రాండ్ని కాపాడే క్రమంలో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు. ఒకసారి కాదు, 100 సార్లు అయినా జైలుకు పోతాం, కానీ వదిలిపెట్టాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని. మీరిచ్చిన 420 హామీలు, మీరిచ్చిన దొంగ 6 గ్యారంటీలు, మీరిచ్చిన డిక్లరేషన్లు, ఇవాళ మీరు లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధమవుతా ఉన్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు నిన్ను మొత్తం రాష్ట్రంలోని బీసీ వర్గాల ప్రజలందరూ గమనిస్తున్నారు. 42% రిజర్వేషన్ ఇచ్చి 42% రిజర్వేషన్ ఇస్తాం అని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పి మోసం చేసి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలకు మరి రిజర్వేషన్ ఇవ్వకుండానే పోతున్న వైనాన్ని కూడా బీసీలు గమనిస్తూ ఉన్నారు. రైతు బంధు పేరిట ఎలక్షన్ బంధుగా మార్చి ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే రైతు బంధు వేస్తున్న విషయాన్ని రైతులు గమనిస్తున్నారు. నెలకు 2500 ఎగ్గొట్టిన విషయాన్ని ఈ రాష్ట్రంలోని మహిళలు గమనిస్తూ ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలని చెప్పి నువ్వు చేసిన మోసాన్ని ఈరోజు రాష్ట్రంలోని యువత గమనించింది. కాబట్టే నీ దగ్గర చెప్పుకోవడానికి సమాధానం లేదు, చెప్పుకునేందుకు ఏమీ లేదు. కాబట్టి ఏం చేయాలి, నువ్వు ఏదో ఒక డైవర్షన్ మీద, ఏదో ఒక రకంగా ఒక కమిషన్ అని, ఎంక్వైరీ అని, ఏదో జరిగిందని, ఇదిగో పులి అంటే అదిగో తోక అని, నువ్వేమో దున్నపోతు తినిందనగానే నీకు తయారుగా నీ జోడీదారు బీజేపీ కూడా రెడీగా ఉన్నాడు. నువ్వు దున్నపోతు తినిందనగానే వాడు దుడ్డని కట్టేయని వాడికి వస్తాడు. మీ ఇద్దరి దొంగ భాగవతం, మీ ఇద్దరి దొంగ నాటకాలు తెలంగాణ ప్రజలకు అర్థమైనాయి. మేము మాత్రం వాళ్ళ పెడితే గిడితే ఒక వ్యక్తినో 2 వ్యక్తులను జైల్లో పెడతాం, కానీ లక్షలాది మంది కేసీఆర్ సైనికులను టచ్ చేసే ధైర్యం నీకు లేదు. తెలంగాణ ప్రజలకు రక్షణ కవచంలాగా ఆనాడు ఉన్నది టీఆర్ఎస్ఏ, ఈరోజు ఉండేది బీఆర్ఎస్ఏ, రేపటికి కూడా స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అనే విధంగా ముందుకు పోతాం. నువ్వు ఒక్కసారి కాదు, 100 సార్లు పిలిచినా వస్తా, 100 సార్లు నిజమే చెప్తా. నువ్వు లై డిటెక్టర్ పరీక్షకు నీకు దమ్ముని రా, రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా లై డిటెక్టర్ కూడా రెడీ. నువ్వు ఒక కేసు కాదు, ఇంకో 1000 కేసులు పెట్టినా మేము ప్రశ్నించడం బంద్ చేయం, కొట్లాడడం బంద్ చేయం, తెలంగాణ ప్రజల తరపున నిలదీయడం బంద్ చేయం. నువ్వు వేధింపులతో, కేసులతో ఏదో సాధిస్తాననుకుంటే నువ్వు సాధించేదేమీ లేదు. అన్నిటికీ తెగించే కొట్లాటకు ముందుకొచ్చినాం, తప్పకుండా అన్ని ఎదుర్కొంటామని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ థ్యాంక్ యూ. తాజా అంశాన్ని చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం జనగణన గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, జనగణన గెజెట్ విశేషాలేంటి? జనగణన చేపట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి 2021లోనే జనగణన చేపట్టాల్సి ఉన్నప్పటికీ అందుకు కరోనా పరిస్థితుల కారణము, ఆ తర్వాత వచ్చినటువంటి అనేక పరిస్థితుల రీత్యా ఆ రోజు జనగణన చేపట్టడానికి ప్రభుత్వం విముఖత చూపింది. అందుకని విడుదల చేసినటువంటి నోటిఫికేషన్, దాంతో పాటుగా విడుదల చేసినటువంటి మార్గదర్శకాలన్నింటినీ ప్రభుత్వం నిలిపివేసింది. అయితే ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో జనగణన జరపాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అదే సందర్భంలో పలు రాష్ట్రాల నుంచి, జాతీయ పార్టీల వైపు నుంచి కూడా కులగణన చేపట్టాలి, కులగణన చేపట్టి రిజర్వేషన్స్ సంబంధించినటువంటి వ్యవహారంలో కానీ, అణగారిన వర్గాలు లేదా ఎక్కువ ఉన్నటువంటి వర్గాలకు
వారికి తగిన విధంగా న్యాయం చేకూర్చాలనేటువంటి డిమాండ్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కులగణన కూడా చేపట్టాలని, అయితే ఈ సందర్భంలోనే పలు రాష్ట్ర ప్రభుత్వాలు స్వయంగా కులగణన చేపట్టడం, ఎన్యూమరేషన్ అంతా కూడా పూర్తి చేసినటువంటి ఎన్యూమరేషన్ ప్రక్రియ అంతా కూడా పూర్తి చేసి అందుకు సంబంధించినటువంటి వివరాలను కూడా ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. సో ఆ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో ఇప్పటి వరకు నిర్వహించినటువంటి 1-2 రాష్ట్రాలు మినహా మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో కులగణన నిర్వహించాలని, అది కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తేనే అధికారికంగా ఉంటుంది కాబట్టి ఆమె నిర్వహిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ మేరకు గెజిట్ నోటిఫికేషన్ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. 2026 అక్టోబర్ 1వ తేదీ నాటికి కొన్ని రాష్ట్రాల్లో జమ్మూ కాశ్మీర్, లడాక్, హిమాచల్ ప్రదేశ్ వంటి శీతల ప్రదేశాలైనటువంటి రాష్ట్రాల్లో 2026 అక్టోబర్ 1 నాటికి కులగణన, జనగణన పూర్తి చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో పాటుగా 2027 మార్చి 1 నాటికి మిగిలిన రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జనగణన పూర్తి చేయాలని, జనగణనలో భాగంగానే కులగణన కూడా పూర్తి స్థాయిలో చేపట్టాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు మార్గదర్శకాలను, అదేవిధంగా అధికారిక నోటిఫికేషన్ ఈ రోజు కేంద్రం విడుదల చేస్తుంది. ఇందుకు సంబంధించినటువంటి ప్రక్రియను త్వరలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అందించడంతో పాటుగా కేంద్ర హోంశాఖ ప్రత్యక్షంగా పర్యవేక్షించడము, కేంద్ర స్టాటిస్టికల్ మంత్రిత్వ శాఖ ద్వారా వీటికి సంబంధించినటువంటి వివరాలన్నీ సేకరించేటువంటి ప్రక్రియకు శ్రీకారం చుట్టబోతున్నారు. ధన్యవాదాలు అరుణ్. ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖలో పర్యటిస్తున్నారు. కాసేపట్లో ఆర్కే బీచ్ వద్ద యోగా దినోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. విశాఖపట్నంలో ప్రపంచ యోగా దినోత్సవం జరగడానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. ముఖ్యంగా ఆర్కే బీచ్ ప్రధానమైనటువంటి వేదిక ఇక్కడే. ప్రస్తుతం మనం కాళీమాత ఆలయం దగ్గర ఉన్నాం. ఇక్కడ ప్రధానమైన వేదికని నిర్మాణం చేస్తున్నారు. ఇక్కడ నుంచి భీమిలి దాకా అంటే మొత్తం 22 కిలోమీటర్లు ప్రత్యక్షంగా 5 లక్షల మంది ఈ ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలో పాల్గొంటున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 108 ప్రత్యేకమైన ప్రాంతాలలో ఈ యోగాసనాలు వేస్తారు. అలాగే మరింత మంది సుమారుగా 5 కోట్ల మంది రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొంటున్నారు. విశాఖలో 5 లక్షల మంది పాల్గొంటున్నారు. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం అంతా కూడా బారికేడ్లు నిర్మాణం చేశారు. మరోవైపు చాలా శరవేగంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఒక పక్క బారికేడింగ్ పూర్తవుతోంది, మరోవైపు ఉద్యానవనాలకు సంబంధించినటువంటి అభివృద్ధి చేస్తున్నారు. అలాగే తెల్లవారుజామున జరిగేటువంటి కార్యక్రమం కాబట్టి పెద్ద ఎత్తున ఇక్కడంతా కూడా దేదీప్యమైనటువంటి విద్యుత్ వెలుగులు ఏర్పాటు చేస్తున్నారు. విశాఖపట్నం బీచ్లో ఉన్నటువంటి దేశ ప్రముఖుల విగ్రహాలన్నీ కూడా చక్కగా పెయింటింగ్ చేశారు. విశాఖ నగరంలో ప్రతి కూడలి కూడా చాలా చక్కగా అలంకరించారు. మరికొద్ది సేపట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చి స్వయంగా ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. ప్రధానంగా వచ్చేటువంటి యోగాలో పాల్గొనే వారందరికీ కూడా ఏ రకమైన అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలనేటువంటి ప్రధాన ఉద్దేశంతో అధికారులతో సమీక్ష నిర్వహించి వారందరికీ కూడా అనేక ఆదేశాలు జారీ చేస్తారు. విశాఖపట్నంలో ప్రపంచ యోగా దినోత్సవం జరగడానికి అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి, శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనతోటి విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసేటి అప్పలనాయుడు గారు, వారితో మాట్లాడదాం. ఏమంటారు, ఎలా ఉంది, ఏ రకంగా జరుగుతున్నాయి ఏర్పాట్లు? ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంటే చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్, వారి పట్ల నమ్మకం, విశ్వాసం, ఒక గౌరవంతో దేశ ప్రధానమంత్రి గారు ఈరోజు ప్రపంచ పట్టణంలోనే మన విశాఖ నగరాన్ని కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. యోగా దినోత్సవం అంటే యోగా అనేది బాబు గారికి, ముఖ్యమంత్రి గారికి ఫస్ట్ నుంచి గత 40 ఏళ్ళ నుంచి వారు చేస్తున్న యోగాని ప్రపంచంతా పరిచయం చేయాలి అనేది ఎలాగైతే మనం దినోత్సవం చేసుకుంటామో ప్రధానమంత్రి సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ప్రధానికం కూడా ఆరోగ్యం పట్ల వారికి అవగాహన కల్పించడానికి విశాఖ నగరాన్ని ఇన్వైట్ చేయడం, వారు రావడం ఇది మంచి ప్రక్రియ. అదే సమయంలో ఇక్కడ మొత్తం దేశ నాయకులు విగ్రహాలు కూడా ఉన్నాయి. అవి కూడా తయారు చేసి మంచి అలంకరణ చేసి అద్భుతంగా అంటే ఒక ఇండికేషన్ భావితరాలకు కూడా ఒక రికార్డు ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి ఆలోచన. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పదే చెప్తారు, ఆరోగ్యంగా ఉంటే
మన ఇల్లు ఆరోగ్యంగా ఉంటుంది, మన ప్రాంతం ఆరోగ్యంగా ఉంటుంది, మన రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుంది, మన దేశం ఆరోగ్యంగా ఉంటుంది. దాని ద్వారా మనం అభివృద్ధి కార్యక్రమం కానీ ఇంకా ఆనందంగా ఉండొచ్చు అని చెప్పారు. దాని తగ్గట్టుగా చేస్తున్నారు. నాయకులుగా మాకు ఒక అవేర్నెస్ పెరిగింది. ఎందుకంటే ఆరోగ్యం పట్ల ముఖ్యమంత్రి గారు ఎంత శ్రద్ధ తీసుకున్నారు, ప్రజానీకం కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. గతం కంటే జరిగిన కంటే ఇప్పుడు చాలా ఆనందంగా స్వచ్ఛందంగా వస్తున్నారు. ఎందుకంటే 5 లక్షల నుంచి 6 లక్షలు అనుకుంటున్నాం. ఖచ్చితంగా వారందరూ కూడా ఏర్పాట్లు చక్కగా ఉన్నాయి కనుక ప్రతి ఒక్కరు రావడానికి ముందుకు వస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా, పిల్లలు కూడా, స్టూడెంట్స్ మీద కూడా అవగాహన పెరిగింది. ఎందుకంటే యోగా అనేది చాలా మంది పెద్దవాళ్ళకి కానీ చిన్నవాళ్ళకి కానీ మధ్యస్థులకు కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా అవసరం కనుక ముందు యువకుల నుంచి స్టార్ట్ అయింది ఇది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ఒక వయసులో ఉన్న వాళ్ళే ఒక 60, 70, 80 సంవత్సరాలు యోగా చేస్తే ఆరోగ్యం అని కాకుండా చిన్నపిల్లలు కూడా ఇప్పుడు యోగా చేసి ఒక మార్గదర్శకులు తయారవుతారు. దానికి మూల కారణం చంద్రబాబు నాయుడు గారి అవేర్నెస్ ప్రోగ్రాం. మేము గత 4 రోజులు బట్టిగా ప్రతి ప్రాంతంలో కూడా మినీ యోగా సెంటర్లు పెట్టి అధికారులతో ప్రజాప్రతినిధులతో ఒక అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టారు. దానికి ఒక అవేర్నెస్ పెరిగింది రాష్ట్రం మొత్తం. అందుకే ఈరోజు ఈ విశాఖ ప్రాంతంలో ఖచ్చితంగా ఈ తీరంలో ప్రశాంతమైన వాతావరణం, విశాఖపట్నం అంటే ఉత్తరాంధ్ర అంటే చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని ఎంపిక చేసి పెట్టడం ముఖ్యమంత్రి గారికి విశాఖ ప్రాంత ఉత్తరాంధ్ర ప్రజల తరపున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రధానమంత్రి గారికి కూడా ఈ రాష్ట్ర ప్రజల తరపున, మా నాయకుడి తరపున, ఎన్డీఏ కూటమి తరపున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే విశాఖ నగరం అంటే వారికి చాలా ఇష్టం. ప్రధానమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి కూడా చాలా ఇష్టం. ఎందుకంటే ఉదూత్ తుఫాను మనం జరిగినప్పుడు వారు సాక్షాత్ ఇక్కడ ఉండి మళ్ళీ ప్రకృతి విలతాండం చేసినా సరే మళ్ళీ నార్మల్గా విశాఖ ఉంచి వారు వెళ్ళిన విషయం కూడా గుర్తు చేసుకోవాలి ఈ సందర్భంగా. ఎందుకంటే మహనీయుడు, విశాఖపట్నం పట్ల అంత నమ్మకం, అంత విశ్వాసం, అంత ప్రేమ ఉన్న నాయకుడు మళ్ళీ ప్రధానమంత్రిని తీసుకొచ్చి విశాఖ నగరాన్ని ఎంపిక చేసి చాలా ప్రాంతం ఉంది. కానీ విశాఖ నగరాన్ని చేయడం అనేది ఉత్తరాంధ్ర పట్ల, ఈ ప్రజల పట్ల వారికి ప్రేమ అభిమానాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ ప్రధానమంత్రి గారు స్వయంగా ఈ ప్రాంతానికి వారికి కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, విశాఖ నగరం అంటే మాకు ఇష్టం, ఖచ్చితంగా వస్తామని. యోగా అనేది ప్రతి ఒక్కరు అటెన్షన్లో ఉంటారు. ఆ యోగా దినోత్సవం సార్ రావడం అని కూడా మంచి ప్రక్రియ. ముఖ్యంగా చెప్తున్నాను, ఏ సందర్భంలో అయినా ముఖ్యమంత్రి గారి పట్ల విశ్వాసం, నమ్మకంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రధానమంత్రి గారు విదేశాల పర్యటన చేసి నేరుగా ఇక్కడ రావడం, మళ్ళీ అడ్వాన్స్గా ఒక రోజు ముందు రావడం, ఒక రాత్రి ముందు రావడం అంటే విశాఖ నగరం పట్ల కానీ, చంద్రబాబు నాయుడు గారి పట్ల కానీ, ఈ ప్రజల పట్ల కానీ అనుకున్న నమ్మకం, చాలా సంతోషం. ఇది ఒక యోగాకే కాదు, ఒక ఆరోగ్యానికే కాదు, ఇది రేపు భవిష్యత్ డెవలప్మెంట్ కూడా ఒక నాంది అవ్వబోతుంది. ఎందుకంటే ఈ విషయం అంటే ఒక ప్రధానమంత్రి వచ్చి ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఇక్కడ ప్రమోట్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో విశాఖ నగరాన్ని పారిశ్రామికవేత్తలు కానీ, ఇతర ప్రాంతాల నుంచి విదేశాలు ఉన్న వ్యక్తులు కానీ ఒక ఆకర్షణీయంగా తయారవుతుంది. ఎందుకంటే ఇది అంతా కూడా ప్రపంచం మొత్తం ఒక ముఖ్య పటంలో ఉంటుంది రేపు 21. అందుకు ఖచ్చితంగా ఇది కూడా డెవలప్మెంట్కి నాంది అవ్వబోతుంది. ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా ఇప్పుడు కూడా ఒకటే, ఒక ఈవెంట్ చేసామంటే మనకు ఆరోగ్యపరంగా బాగుండాలి, ఆర్థిక పరంగా బాగుండాలి, ప్రజలు బాగుండాలి, ఇంటర్న్ అందరూ కూడా క్షేమంగా ఉండాలనే ఆలోచన. ఈరోజు ఇది మంచి వాతావరణం. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే చాలా మంది స్వచ్ఛందంగా ప్రజలు వచ్చి చాలా ఆనందంగా చేసుకున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఖచ్చితంగా పరిశీలిస్తారు. ఇప్పుడు ఇక్కడ నుంచి కాళీమాత నుంచి స్టార్ట్ చేసి అలా గ్రౌండ్ వరకు వెళ్ళి దాదాపు ఒక 1 అవర్ ఫీల్డ్ వర్క్ ఉంది. ఆయన ఫీల్డ్ సాటిస్ఫై చేయలేడు, ఫీల్డ్ చూడాలి, ఆయనకి ఇష్టం. తర్వాత రివ్యూ ఉంది, మాకు ఎన్డీఏ కూటమి నాయకులతో, అధికారులతో ఉంది. తర్వాత నా కేడర్తో కూడా మీటింగ్ ఉంది. ప్రతి విషయం కూడా ఆయన క్షుణ్ణంగా చూసి సాటిస్ఫై అయిన తర్వాత ఆయన రంగంలో దిగుతారు తప్ప సాటిస్ఫాక్షన్ లేక ముఖ్యమంత్రి గారు ఉన్న ఆలోచన ఇది. థ్యాంక్ యూ, చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో ఉన్న ఆంధ్రప్రదేశ్కి అంత గుర్తింపు రావడం, ప్రపంచంలో ఉన్న ఈ ప్రాంతానికి అంత ప్రత్యేకమైన స్థానం కల్పించిన ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కాళీమాత ఆలయం దగ్గర ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు వీటన్నిటిని కూడా స్వయంగా పరిశీలిస్తారు. ముఖ్యంగా ఒకవేళ, ఎందుకంటే ఇది ఋతుపవనాల సమయం, వర్షాకాల సమయం కాబట్టి ఒకవేళ వాతావరణం అనుకూలించకపోతే, ఏదైనా వర్షం వస్తే అప్పుడు కూడా ఈ ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలకి ఏ రకమైన అడ్డంకి రాకూడదనేటువంటి ప్రధాన ఉద్దేశంతో విశాఖపట్నంలో 18 ప్రాంతాలను గుర్తించారు. ఈ 18 ప్రాంతాలలో కూడా వర్షం వచ్చినా సరే ఏ రకమైన ఇబ్బంది లేకుండా యోగా డే నిర్వహించే విధంగా జర్మన్ టెంటులను వేసి మరీ ఏర్పాట్లు చేస్తున్నారు. 10,000 మంది అధికారులు, 10,000 మంది పోలీసులు, ఇప్పటికే మంత్రుల బృందం ప్రత్యేకించి 2 సార్లు సమీక్షా సమావేశం నిర్వహించారు. మరికొద్ది సేపట్లో మంత్రుల బృందంతో ఉన్నతాధికారుల బృందంతో కూడా స్వయంగా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. ఇప్పటికే పార్కింగ్ ప్లేసులకు సంబంధించి ఎక్కడెక్కడ పార్కింగ్ చేయాలి, అలాగే 8,000 బస్సులని ఇప్పటికే సిద్ధం చేశారు. ప్రతి వారికి కూడా
అనేక ఆదేశాలు జారీ చేశారు. సచివాలయాల నుండి వారందరూ కూడా సురక్షితంగా బయలుదేరి యోగా జరిగేటువంటి ప్రాంతానికి వచ్చేటట్టుగా ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లలో ఉన్నతాధికారులు, సీనియర్ ఉన్నతాధికారులు అందరూ కూడా ఇందులో పాల్గొంటున్నారు. అలాగే స్పెషల్ చీఫ్ సెక్రటరీ టి కృష్ణబాబు నేతృత్వంలో ఇప్పటికే సమీక్షలు జరుగుతున్నాయి. అధికారులంతా కూడా ఈ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే మనకి విశాఖపట్నం ఆర్కే బీచ్ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా 21వ తేదీ తెల్లవారుజామున 5:30 నుంచి కూడా ఈ ప్రాంతం అంతా కూడా యోగా దినోత్సవం నిర్వహణకి ఏర్పాట్లు చేస్తున్నారు. 20వ తారీఖు అంటే 21వ తేదీ ముందునే ప్రధానమంత్రి మోడీ విశాఖకు చేరుకుంటారు. ఐఎన్ఎస్ చోళాలో వారు బస చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ప్రధానికి స్వాగతం పలకడానికి కూడా గవర్నర్, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు, రాష్ట్ర కేబినెట్ కూడా ముందు రోజే విశాఖపట్నానికి చేరుతోంది. అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు సీనియర్ ఉన్నతాధికారులు. అలాగే సెక్యూరిటీ పరంగా ఏ రకమైన ఇబ్బంది రాకుండా కోసం 10,000 మంది పోలీసులతో పాటు సీనియర్ ఉన్నతాధికారులు, ఐజీ స్థాయి అధికారుల్ని ప్రత్యేకంగా సెక్యూరిటీ కోసం ఈ ఏర్పాట్లు చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. మరికొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్కే బీచ్ ప్రాంతానికి చేరుకుంటారు, కాళీమాత ఆలయం ప్రాంతానికి చేరుకుంటారు. ఇక్కడ జరుగుతున్న పనులన్నీ కూడా పర్యవేక్షిస్తారు. కెమెరా పర్సన్ ఎస్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.